మరి ముఖ్యంగా దళిత సమాజానికి నువ్వు సంబంధించిన వాడివి కాదు. నువ్వెప్పుడు అధికారంలోకి వచ్చినా, నువ్వెప్పుడు నీ చేతిలోకి చట్టాన్ని అమలుపరిచే అధికారం నీ చేతిలోకి వచ్చినా నువ్వు దళితులను అణగదొక్కావు, దళితుల యొక్క జీవితాలని చిన్నాభిన్నం చేసావు. ఎవరైనా సరే, ఏ ప్రజా పరిపాలకుడైనా సరే అధికారాన్ని చేసే అవకాశం వచ్చినప్పుడు వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని ప్రయత్నించారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల యొక్క జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు తేవాలని విశ్వ ప్రయత్నం చేశాడు. విద్యారంగం, వైద్య రంగం, ఈ రెండు రంగాల్లో మార్పులు చేయటం ద్వారా పూర్తిగా వారి యొక్క జీవన విధానాన్ని మార్చాలని చూశాడు. మీరేం చేశారు? పాతాళానికి దళితుల యొక్క విద్యని తొక్కేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన చరిత్రాత్మకమైనటువంటి సంఘటనలన్నిటినీ, చరిత్రాత్మకమైన వారు తీసుకొచ్చినటువంటి మార్పులను పూర్తిగా ఆపేశారు. దళితుల యొక్క విద్యని కాలరాసేశారు. ఏ ఒక్క పథకం ఈ రోజున అమల్లో లేదు. ఆ విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అమ్మఒడి కావచ్చు, నాడు నేడు పేరుతో స్కూళ్లను ఆధునీకరించిన కార్యక్రమం కావచ్చు, వేలాది కోట్ల రూపాయలు ఈ అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. దానిలో ప్రధానంగా లబ్ధిదారులు దళితులు. ఈ రోజున నీ పరిపాలన పథకాలు లేవు కాబట్టి నువ్వు కొందరువాడివి అని అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీకు మా మీద ఏ రోజు ప్రేమ లేదు. అంబేద్కర్ అందరివాడని ప్రకటించిన మీరు రాష్ట్ర రాజధాని అయిన విజయవాడలో నడిబొడ్డులో 400 కోట్ల రూపాయలతో ప్రభుత్వం నిర్మించిన స్మృతి వనాన్ని ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు సందర్శించలేదని ప్రశ్నిస్తుంది. సందర్శించకపోగా అంటే మీరు ఆ విగ్రహం ముందు నుంచే ఆగస్టు 15న అక్కడికే వెళ్తారు. ఆ రోడ్లో తిరుగుతూ ఉంటారు. అక్కడ పిచ్చి మొక్కలు వస్తాయి, మీరు పట్టించుకోరు. చిన్న చిన్న పనులు, టోటల్ ప్రాజెక్టులు ఇంకా మిగిలి ఉన్నాయి, ఈరోజు వరకు మీరు పూర్తి చేయలేదు. మీరు ఎలా అంబేద్కర్ మహాశయుడి గురించి మాట్లాడే హక్కు, మాట్లాడే స్థైర్యం చంద్రబాబు నాయుడికి లేదు. చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి. ఆయన భావాజలంలోనే దళిత వ్యతిరేక భావాజలం ఉంది అనేది జగమెరిగిన సత్యం. చరిత్ర పుటల్లో ఎప్పుడైనా చూడొచ్చు మనం. ఉదాహరణకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విగ్రహావిష్కరణకు వెళ్ళింది రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి స్థానంలో కాదండి. ఆ విగ్రహావిష్కరణకు వెళ్ళింది ప్రజలచే ఎన్నుకోబడిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వం నిర్మించినటువంటి స్మృతి వన ప్రారంభోత్సవం జరిపించిన పిదప ఆ విగ్రహావిష్కరణ చేసిన వ్యక్తి ఎవరు, ఎవరి హయాంలో జరిగిందని నమూనాలు ఉండవా? ఆ పేరుని ఈ రోజున నీకు ఒక వీడియో చూపిస్తాను మిత్రులారా. రాష్ట్రం అంతా చూడాలి. చంద్రబాబు నాయుడిని నిజ స్వరూపం చూడాలి. చంద్రబాబు నాయుడికి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఉన్న గౌరవం ఏంటో చూడాలి. దీనికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు లేదా వాళ్ళ పొత్తులతో ఉన్న బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఈ సంఘటనకి ఏమీ సమాధానం చెబుతుందో చెప్పండి. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అంత ధైర్యంతో మీరు ముట్టుకోగలిగారు? అక్కడ మనవి చేస్తూ ప్రతిరోజు విగ్రహం చుట్టూ తిరిగే నువ్వు ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళకపోవటం అనేది నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ని నీ మనసులో, నీ భావాజలంలో అంటరానితనాన్ని నువ్వు చూపిస్తున్నావని చెబుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది నిర్ద్వందమైన వైఖరి, ఇది నిరంకుశత్వ వైఖరి. నీ ఎత్తుగడలతో, కుయుక్తులతో, కుట్రలతో ఈరోజు నువ్వు దళిత కుటుంబాన్ని పరామర్శించి ఆ దళిత కుటుంబానికి సంబంధించిన బాగోగులు అడిగే నీవు ఓ అమ్మఒడి లబ్ధిదారు ఇంటికి ఏ రోజైనా వెళ్ళావా? ఓ చేయూత లబ్ధిదారు అమ్మ చెల్లి ఇంటికి వెళ్ళావా? ఆ ఇంట్లో ఎలా కుదేలైపోయినాయి నీకు తెలుసా? మా ఆడబిడ్డలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2,75,000 కోట్ల రూపాయలు విలువ చేసే డీబీటీ సిస్టంలో మా వాటా సరిగ్గా 69,598.67 కోట్లు.
కేవలం దళితులకు ఇచ్చిన డబ్బులు 69,598.67 కోట్లు. మొత్తం డీబీటీ సిస్టమ్ ద్వారా 2,75,000 కోట్లు ప్రజలకు ట్రాన్స్ఫర్ అయితే ఆ ప్రజలలో ఉన్న దళితుల వాటా 69,598 కోట్ల రూపాయల డబ్బులను ఈ ఆంధ్ర రాష్ట్రంలోని దళిత ఆడబిడ్డలకు, దళిత పేదవాళ్లకు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ రోజున కెమెరాలు పెట్టుకొని, చొక్కాకేమో మైక్రోఫోన్ పెట్టుకొని, నువ్వు ఆ మాట్లాడే వ్యక్తి తప్పించి ఎవ్వరు పరిగణలోకి రాకుండా నీ బ్లాక్ కమాండాలతో నువ్వు కట్టుదిట్టమైన భద్రత పెట్టుకుని ఇద్దరే మాట్లాడుతున్నారా? ఏమండి, గ్రామసభ పెట్టండి, ఒక గ్రామసభ పెట్టి మీరు అక్కడికి వెళ్ళండి, నా హయాంలో నేనేం చేస్తున్నాను మీరు చెప్పండి అక్కడ. లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో దళితులకు ఏం జరిగిందో లెక్కలు తీద్దామంటే అది తీద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో ఎన్ని కోట్ల రూపాయలు దళితులకు అందినాయో, దళిత సమాజానికి అందినాయో ఈ రోజున మీ ముందు మేము ఆవిష్కరిస్తాం. ప్రియమిత్రులారా, సామాన్యమైన అభివృద్ధి కాదు, దళితుల యొక్క జీవనంలో మార్పులు వచ్చినాయి, కొనుగోలు శక్తి పెరిగింది, చక్కగా ఇంట్లో వస్తువులు కొనుక్కునే పరిస్థితికి వచ్చారు. ఇక వెంటనే మొదలుపెట్టారు అది జరగకూడదు, దళితులు బాగుపడకూడదు, దళితులకు కొనుగోలు శక్తి రాకూడదు, దళితుల్లో ఎలాంటి మార్పులు రాకూడదు. అది చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ వ్యవహార శైలి. అంటే నేను ఫస్ట్లోనే చెప్పాను, నారా చంద్రబాబు నాయుడు గారు దళిత వ్యతిరేకి అనేది సుస్పష్టం. ఎందుకు చెబుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో దళితుల పైన ఆయనే కామెంట్ చేశాడు, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నాడు. ఇంకంతకన్నా ఆయన సిద్ధాంతం ఏమని మనం చెప్పొచ్చండి? స్థూలంగా చంద్రబాబు నాయుడు అనేవాడు దళితుల్లో పుట్టిన వాళ్ళందరూ తక్కువ వాళ్ళనే ఫీలింగ్ అని చెప్పేశాడు. అంటే తక్కువ జాతిలో ఎవరైనా పుట్టాలా అని కోరుకుంటారా అన్న ముఖ్యమంత్రి మమ్మల్ని ఎలా పరిపాలిస్తాడో మాకు అర్థం కాదా? నువ్వెన్ని కపట నాటకాలు వేసినా, ఎన్ని సినిమా షూటింగ్లు పెట్టినా, ఎంతమందితో నువ్వు ప్రచారం చేయించుకున్నా, నీకు అనుకూల మీడియాలో పుంకాలుగా రాయించుకున్నా, నువ్వు కొత్త వేషాన్ని వేసుకొని వచ్చినా నువ్వు మాత్రం పాత సీసాయే, నువ్వేమీ మారలేదు, నువ్వే మారే ప్రసక్తి లేదు. ఈ రోజున నీకు 74 ఏళ్ల వయసులో నువ్వు మారుతావంటే ఎవరు నమ్ముతారు? ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్గానే. నువ్వేమో దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా నువ్వంటే, ఆనాటి నీ క్యాబినెట్ మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి దళితులకి శుభ్రంగా ఉండరు, దళితుల దగ్గర వాసన వస్తుంది, మీకు చదువుకోవటం రాదు అని స్వయాన ఓ రాష్ట్ర మంత్రి అయితే, అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ మాట అన్న మంత్రి ఎవడైనా ఆయన క్యాబినెట్లో ఉంటే క్షణంలో డిస్మిస్ చేసి పడేసేవాడు. నువ్వెందుకు ఆదినారాయణ రెడ్డిని ఆ రోజున డిస్మిస్ చేయలేదని అడుగుతావు వైఎస్ఆర్ పార్టీ. తదుపరి చింతమనేని ప్రభాకర్